ఇది ఒక పాయిజన్ లాంటిది. కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తీసేస్తుంది. ఒక్కసారి దీనికి బానిస అయ్యామంటే దీని నుంచి రావటం, దీనివల్ల మనం ఒక్కలమే కాదు, మన వెనకాల ఉన్న ఫ్యామిలీ కూడా. దయచేసి దీనికి బానిసగా మారకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661లోకి స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఏంటంటే అసలు ఈ బెట్టింగ్కి ఎలాగా మొదలు పెడతారో, ఎలా అలవాటు అవుతుంది, అసలు బిగినింగ్ ఎలా అలవాటు అవుతుంది, అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క స్టెప్పులకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అసలు బెట్టింగ్కి ఆడాలి అన్న థాట్ అసలు ఎలా వస్తుంది అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందన్నమాట. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే అసలు ఈ బెట్టింగ్ అన్నది ఎలా అలవాటు అవుతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇది పుట్టుక నుంచి కూడా ఎవరికి బెట్టింగ్ ఆడాలి అని పుట్టుక నుంచి ఎవరు పుట్టరో, ఇది మట్టికి మామూలుగా చెప్తున్నాను. విషయం ఏంటంటే దీని గురించి ఎందుకు అంటున్నానంటే ఇలా చెప్తున్నాను. మనకి మన పెరిగే వాతావరణం బట్టి, మన ఫ్రెండ్ సర్కిల్ బట్టి ఇది బెట్టింగ్ అన్నది కొంచెం మనకి ఎడిక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలాగేనంటే నువ్వు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు డబ్బులు లేక కాదు, డబ్బుల గురించి ఆడాలని కాదు, నువ్వు సరదాగా ఎంటర్టైన్మెంట్గా మొదలెడతారు. అంటే 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, 500 ఈ టైపుగా సరదాగా మొదలెడతారు. అది కూడా ఎలాగంటే నీ ఫ్రెండ్, నీ పక్కన ఉన్న ఫ్రెండ్, నీ సర్కిల్ ఏంటంటే ఆడుతూ ఉంటారు. ఆడినప్పుడు వాళ్ళకి ఎలా వచ్చినారు, నాకు అలా వచ్చినారా అని సరదాగా టైం పాస్ కాడితే ఇలా వచ్చినారా అని అనేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది అంటే సర్రమని లేచిపోద్ది అనమాట. ఈ బాబు ఇంకా మనం కూడా ఇలా మొదలెడదాం సరదాగా, అసలు అంటున్నాడు కదా ట్రై చేద్దాం, ఎంటర్టైన్మెంట్గా ట్రై చేద్దాం. అంటే డబ్బు మీద ఆశ కాదు, మీరు పాయింట్ అర్థం చేసుకోండి. డబ్బు మీద ఆశ కాదు, ఎంటర్టైన్మెంట్గా ఖాళీగా ఉన్నా సరదాగా ట్రై చేద్దాం టైంపాస్ అన్నట్టుగా. ఒక 100, 200 ఎంతో కొంత వాళ్ళ స్టామినా బట్టి మొదలెడతారు. ఇంకోటి ఏంటంటే బిగినర్స్ ఎప్పుడు కూడా వేలల్లో మొదలు పెట్టరు. చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్గానే మొదలు పెడతారు. 100, 200, 300 ఈ టైప్ అనమాట. గట్టిగా అంటే ఒక 1000 రూపాయల నుంచి. అంతేగామా బిగినర్స్ ఒకసారి బిగిన్ కొత్తగా ఆడేవాడు ఒకసారి మట్టికి 10,000, 20,000, 50,000 బిగినింగ్ డిపాజిట్ చేసి ఆడడం. అది మట్టికి ఏంటంటే ఎందుకనంటే వాడికి ఎంటర్టైన్మెంట్కి దిగుతాడు కాబట్టి వాడు స్టామినా ఎంత ఉన్నా, వాడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఒక 50కో, 100కో, 200కో అన్నట్టు బిగిన్ చేస్తాడు. ఇదే ముందు పునాది అనమాట ఈ బెట్టింగ్ ఊబులోకి ఎంటర్ అవ్వడానికి, ఒక మనిషి బానిసగా మారటానికి. ఆ తర్వాత అక్కడి నుంచి వాడు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆడుతూనే ఉంటాడు. అంటే టైం దొరికితే కనుక సరదాగా ఈ వెంటనే మొబైల్ చేయటం, సైట్లోకి వెళ్ళటం, గేములు ఆడటం మొదలు పెడతా ఉంటాడు. ఇక్కడ ఆడికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మట్టికి కొంచెం కొంతకాలం అలా నడుస్తూనే ఉంటుంది. వీడు కూడా ఏంటంటే అప్పుడు పనులు కూడా మానమాట. పనులు మానకుండా వాడు చేస్తున్న పనులు లేదా చదువుతున్నాను ఆ ఖాళీ సమయాల్లో దీన్ని కేటాయిస్తా, దీనికి మెల్లిగా అడిక్షన్ అవుతాడు అనమాట. ఇక్కడికి ఇది ఒక ఈ బెట్టింగ్కి అలవాటు అయ్యే విధానం. అయితే కొంతమందికి ఇది ఎలా అలవాటు అయ్యింది అంటే ఇది చాలా ముఖ్యమైన, చాలామందికి చెప్పక్కర్లేదు, వేలలో అనొచ్చు, లక్షల్లో కూడా అనొచ్చు. ఇది ఈ బెట్టింగ్ బాగా దగ్గర అయిన అడిక్షన్ అందరికీ ఎక్కడ అంటే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉండటం బట్టి వాళ్ళకి ఏంటి ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదంటే మనీ చిన్నగా అంటే బయట జాబులకి వెళ్తే మనీ వస్తుంది కదా. పనులకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళకి కూలి పనులకి వెళ్ళే వాళ్ళైనా, ఏ జాబులు వెళ్ళే వాళ్ళైనా వాళ్ళకి మనీ ఎప్పుడైతే ఆగిందో ఈ సైట్లో సరదాగా ఆన్లైన్ సైట్లోని గేముల్లోని ఎర్న్ చేయడం మొదలుపెట్టారు. చూద్దామని. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో ఈ సైట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి కూడా డబ్బులు ఎర్న్ అయినాయి అనమాట. ఈ చూడండి ఎంత దరిద్రం అని అంటే ఆ టైంలో చాలామంది డబ్బులు రావటం చాలామందికి వచ్చినాయి. ఇదే ఇక్కడ ఏంటంటే పెద్ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ రావటం అన్నది ఎప్పుడైతే అయిందో ఇంకా దీని మీద బాగానే ఉంది, ఇంకా మనం ఇదే పని, ఇంకా ఇదే ఎర్న్ చేసే ఇందులోనే చేయొచ్చు, ఇంకా చేసే పనులు ఎందుకు, మనం ఇంత ఈజీగా మనకు డబ్బులు వస్తున్నాయి అని ఇక్కడ పునాది పడిపోయింది.
ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఆ కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలామంది జనాలు ఇందులోని నిమగ్నం అయిపోయారన్నమాట. అంటే బానిసగా అయిపోయారు. ఇంకా అది ఓపెన్ అయిన తర్వాత అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఇంకా ఎక్కడికి వెళ్తామే రా బాబు, ఎక్కడికి వెళ్తాం ఎందుకు, ఇక్కడ మన చక్కగా కూర్చొని ఉంటే ఈజీగా డబ్బులు వచ్చేది అని చెప్పేసి ఇంకా దీనికి వీళ్ళ చేసే పనులన్నీ కూడా మానేసి ఇంకా దీనికి బాగా అడిక్షన్ అయిపోయి ఇంకా దీంట్లో ఆడటం మొదలు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు దరిద్రాలు పట్టుకుని ఒకసారి ఒకదాని వెనకాల ఒకటి వెనకాల ఒకటి ఇంకా మైనస్లు అవుతూ పోతం తోటి ఈ రోజున దానికి అలా కూడా చాలా మంది ఎడిక్షన్ అయిపోయి ఇప్పటికీ దాని నుంచి వారి నుంచి బయటికి రాలేక ఎంత ఎలా బాధపడుతున్నారంటే అంత అలా బాధపడుతున్నారు. ఈ బెట్టింగ్ అడిక్షన్ అన్నది ఎంత ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏంటంటే ఒక 100 రూపాయలతో ముందుగా మొదలెట్టిన తర్వాత ఆ 100 ఏమవుతుందంటే పోతుంది. పోయేటప్పటికి ఈడికి ఆ 100 పోయింది ఆ 100ని మళ్ళీ రప్పించుకోవాలని చెప్పేసి ఇంకో 200 తెచ్చి పెడతాడు. ఆ 200 కూడా ఏంటంటే వచ్చిపోయి పోద్ది. పోయేటప్పటికి నా 100 నాకు కావాలి, ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి మళ్ళీ ఇంకో 500 1000 తెచ్చి పెడతాడు. అలా 1000 తర్వాత 5000 10,000 పెట్టి ఈ పోవటం ఈ 100 కోసం చూడండి. ఒకసారి బాగా ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఈ 100 కోసం ఆ వేలల నుంచి వందల నుంచి వేలల నుంచి లక్షల్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పోయింది ఎంత? 100 రూపాయలే. ఈ 100 రిటర్న్ తెచ్చుకోవడానికి కొన్ని లక్షలు పోగొడతాడు అనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే నేను ఎందుకు 100 రంపించకూడదు? ఇక్కడ ఎడిక్షన్ ఎటువంటిదంటే ప్రెస్టేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ 100 ఎందుకు పోవాలి, ఆ 100 నాకు రావాలి అని చెప్పి ఇక్కడ పోయేదాని గురించి, ఇక్కడ లక్షలు పోతున్న దాని గురించి ఆలోచించడం, నా 100 నాకు రప్పించుకోవాలి ఎలాగని చెప్పేసి దీనికోసమే వాడు ఎక్కడికో అలాగా ఉదాహరణ తర్వాత అలా అప్పులు పాలైపోతాడు అనమాట. అలాగా ఎడిక్షన్ అవుతారనమాట. ఇది ఏంటంటే ఇక్కడ మీరు ఆలోచించండి, పోయి 100 గురించి కాదు, ఈ 100ని మనం ఎలాగైనా రప్పించాలని చెప్పేసి ఇంత తతంగం చేసి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు 100 కోసం, ఇక్కడ ఆలోచించి 100 కోసం ఆత్మహత్యలు చేసుకుంటారన్నమాట. వీళ్ళ పోవడమే కాదు, వీళ్ళ వెనకాల కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటారన్నమాట. వీళ్ళ ద్వారా వీళ్ళ చేతులారా వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం చేసుకుంటారనమాట. దయచేసి చెప్తున్నాను తమ్ముళ్ళు, దీనికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. ఎడిక్షన్ అన్నది ఇంత ఇలాగా అవుతుంది అనమాట. అవ్విన తర్వాత దీని నుంచి బయటకు రావడం చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కాదు, నా ప్రతి వీడియో చూడండి, నా వీడియోలన్నీ చూడండి. చూసి వాళ్ళకి మీకు నచ్చితే గనక దయచేసి చెప్తున్నాను, ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ అన్న చెప్పి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ అన్న చెప్పేది కరెక్టో అని అనిపిస్తే కనుక బెట్టింగ్ ఊబిలో ఉన్న వాళ్ళకి, మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి, అందులో ఊబిలో ఉన్న వాళ్ళకి దయచేసి నా వీడియోలు షేర్ చేయండి. ఎవరైనా ఒక్కరైనా ఇద్దరైనా మారాలనే నా ప్రయత్నం తమ్ముళ్ళు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, ఉంటాను. బాయ్.